ఒక మేల్ బాడీలో అత్యంత ముఖ్యమైన సెల్స్ ఏంటో తెలుసా? స్పర్మ్స్. అలాంటి స్పర్మ్స్ని మనం వేస్ట్ చేస్తే మన బాడీలోని ఒక విలువైన ఎనర్జీని వేస్ట్ చేసినట్టు. దురదృష్టవశాత్తు ఈ కాలంలో ఇది మరీ ఎక్కువగా జరుగుతుంది. రీసెంట్ డేటా ప్రకారం 95% యూత్ తమ స్పర్మ్స్ని 5 నిమిషాల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం హస్తప్రయోగం చేసి వేస్ట్ చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల మన శరీరం పైన, మెంటల్ హెల్త్ పైన చాలా సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. మన ఫాలోవర్స్లో దాదాపు 80% యూతే ఉన్నారు. అందుకే ఈ టాపిక్ పైన వీడియో చేసి హస్తప్రయోగాన్ని మితిమీరి చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది మన జీవితాన్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనే విషయాలు మీకు క్లియర్గా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నిజం చెప్తున్నాను గైస్, మీరు ఒక 5 నిమిషాలు మీకు నచ్చిన అమ్మాయిని లేదా హీరోయిన్ని మైండ్లో ఇమాజిన్ చేసుకొని చేసే ఈ హస్తప్రయోగం కారణంగా మీ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. అది ఎలా, ఏంటి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రమోషన్. నెక్స్ట్ రూల్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. మీకు డాండ్రఫ్, హెయిర్ ఫాల్ లాంటి సమస్య ఉంటే దానికి బెస్ట్ సొల్యూషన్ మ్యాన్ మ్యాటర్స్. ఇక్కడ కనిపిస్తుంది మ్యాన్ మ్యాటర్స్ డాండ్రఫ్ సొల్యూషన్ కిట్. ఇది డాండ్రఫ్ని కంట్రోల్ చేసి హెల్దీ హెయిర్కి ఉపయోగపడుతుంది. ఇది 1% కీటోకెనజల్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. దీనికి యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉంటుంది. ఇది మొండి డాండ్రఫ్ని తొలగించడమే కాకుండా మన స్కాల్ప్ హెల్త్ని కూడా కాపాడుతుంది. ఇది మ్యాన్ మ్యాటర్స్ నరిష్ హెయిర్ గమ్మీస్. ఇందులో బయోటిన్, జింక్, మల్టీవిటమిన్స్ ఉంటాయి. ఇది మన జుట్టును హెల్తీగా ఉంచి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ డెన్సిటీ కూడా పెంచుతుంది. ఇందులో 30 గమ్మీస్ ఉంటాయి. రోజుకి ఒకటి వేసుకుంటే బెటర్. మీకు బెటర్ రిజల్ట్ కావాలంటే మినిమం 90 డేస్ వీటిని రెగ్యులర్గా వాడండి. ఈ షాంపూని వారానికి 2 సార్లు వాడితే సరిపోతుంది. ఈ షాంపూని హెయిర్కి మసాజ్ లాగా అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత స్నానం చేయాలి. 90% డాండ్రఫ్ రిడక్షన్ మీకు ఫస్ట్ వాష్లోనే కనిపిస్తుంది. వీటిల్లో పెద్దగా కెమికల్స్ ఏమీ ఉండవు. మన హెల్త్ని హార్మ్ చేసే పారాబెన్స్, సల్ఫేట్ లాంటివి అస్సలు ఉండవు. ఇవి క్లినికల్లీ టెస్టెడ్ ప్రొడక్ట్స్. ఈ కిట్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మ్యాన్ మ్యాటర్స్ యాప్లో కూడా దొరికేస్తుంది. కాబట్టి మ్యాన్ మ్యాటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ముందుగా మనం మన శరీరంలోని ఈ స్పర్మ్ సెల్స్ ఎంత ముఖ్యమైనవో తెలుసుకుందాం. ఈ స్పర్మ్లోని ప్రతి ఒక్క డ్రాప్లో ఒక బేబీకి జన్మనిచ్చే పవర్ ఉంటుంది. అంతేకాదు ఇందులో మన బాడీని స్ట్రాంగ్ అండ్ మస్కులర్ చేసే ప్రతి ఎలిమెంట్ ఉంటుంది. అలాగే మన బాడీలో ఈ స్పర్మ్స్ అంత ఈజీగా తయారు కావు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే దీన్ని మన శరీరంలోని అతి ముఖ్యమైన సెల్గా చెప్తారు. ఈ స్పర్మ్స్ ఎంత పవర్ఫుల్లో తెలుసుకోవాలంటే మీకు 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అందులో నెంబర్ 1 మొహమ్మద్ అలీ. ఇతను 3 సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా గెలిచాడు. ఇతను ఫైట్ చేసేటప్పుడు మనం ఇతని పైన బెట్ వేస్తే ఖచ్చితంగా డబ్బులు గెలుస్తాం. ఎందుకంటే ఇతను బాక్సింగ్లో ఎప్పుడూ ఓడిపోలేదు. అలా ఎందుకంటే ఇతని దగ్గర ఇతర కంటెస్టెంట్ల కంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఇతనిలో ఉన్న స్పర్మ్ కౌంట్. అదేంటి బ్రో, ఇతను ఫైట్ చేసేది మేల్ కంటెస్టెంట్లతోనే కదా, మరి వాళ్ళలో కూడా స్పర్మ్ ఉంటుంది కదా అంటే ఎస్ ఉంటుంది. కానీ ఈ మహమ్మద్ అలీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏమిటంటే ఇతను సీమన్ రిటెన్షన్ చేస్తాడు. అంటే ఇతను బాక్సింగ్ మ్యాచెస్ ఉన్నప్పుడు లేదా ఏదైనా టోర్నమెంట్ వస్తుంది అన్నప్పుడు దాదాపు 3 నెలల ముందు నుంచే హస్తప్రయోగానికి, శృంగారానికి దూరంగా ఉంటాడు. ఇలా చేయడం వల్ల ఇతను అనుకున్న దానికంటే బెటర్గా ప్రాక్టీస్ చేసి బాక్సింగ్ మ్యాచెస్కి ప్రిపేర్ అయ్యేవాడు. అంతేకాదు ఇతను చెప్పింది ఏమిటంటే సీమన్ రిటెన్షన్ వల్ల ఇతనిలో ఎనర్జీ కూడా పెరిగేది అని. నెంబర్ 2 నికోలా టెస్లా. ఈ పేరుని మీలో ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఏసీ కరెంట్ని కనుగొన్నది ఇతనే. ఈ నికోలా టెస్లా తన జీవితంలో ఎక్కువ భాగం వర్జిన్ లాగానే ఉన్నాడు. అలా ఎందుకు అంటే ఇతని ప్రకారం సైంటిస్టులకు క్రియేటివిటీ, ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ క్రియేటివిటీ మనలో పెరగాలి అంటే సీమన్ రిటెన్షన్ చాలా ఇంపార్టెంట్. మన బాడీ నుంచి స్పర్మ్స్ని బయటకు పంపకూడదు అని ఇతను నమ్మేవాడు. నెంబర్ 3 స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ గర్ల్ ఫ్రెండ్ ఒకసారి ఒక న్యూస్ పేపర్కి చెప్పింది ఏమిటంటే శృంగారం చేసే సమయంలో స్టీవ్ జాబ్స్కి క్లైమాక్స్ అంటే ఇష్టం ఉండేది కాదంట. అతను ఆ క్లైమాక్స్ని స్కిప్ చేసేవాడంట. అంటే తన వీర్యాన్ని అక్కడ వేస్ట్ చేసేవాడు కాదు.
అలా ఎందుకు అని అడిగితే అతను ఆ పవర్ఫుల్ ఎనర్జీని అక్కడ వేస్ట్ చేయకుండా ఆ ఎనర్జీ మొత్తాన్ని వెల్త్ క్రియేట్ చేయడంలో ఇన్వెస్ట్ చేసేవాడంట. స్టీవ్ జాబ్స్ కూడా ఇలా చేయడం వల్ల క్రియేటివిటీ, ఇమాజినేషన్ పెరుగుతుంది అని చెప్పాడు. ఎగ్జాంపుల్ 4, డేవిడ్ హాయ్. ఈ డేవిడ్ ఒక బాక్సర్. ఇతను క్రూజర్ వెయిట్ అండ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. ఇతను కూడా తన విన్నింగ్ సీక్రెట్ సీమన్ రిటెన్షన్ అని చెప్పాడు. ఇతను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏమిటంటే బాక్సింగ్ మ్యాచ్ జరిగే ముందు 6 వారాల పాటు ఇతను తన స్పర్మ్స్ని వేస్ట్ చేసేవాడు కాదంట. అంటే శృంగారానికి, హస్తప్రయోగానికి దూరంగా ఉండేవాడు. నాలాగా వేరే బాక్సర్స్ కూడా ట్రై చేస్తే బహుశా వాళ్ళు కూడా ఛాంపియన్స్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్పాడు. నేను ఇక్కడ మీకు కేవలం 4 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను, కానీ ఇలా చేసి వందల వేల మంది సక్సెస్ఫుల్గా మారారు. ఈ సీమన్ రిటెన్షన్ కారణంగా చాలామంది తమ వీర్యాన్ని వేస్ట్ చేయకుండా పెద్ద పెద్ద విజయాలు సాధించారు. అలాంటిది మన జీవితంలోని చిన్న చిన్న లక్ష్యాల్ని మనం సాధించలేమా? ఖచ్చితంగా మనకు ఉన్న ప్రతి లక్ష్యాన్ని మనం ఈ పద్ధతిలో ఈజీగా అచీవ్ చేయగలం. దానికోసం మీరు మీ సెక్సువల్ ఎనర్జీని ఫిజికల్ ఎనర్జీ లాగా మార్చాలి. ఇలా మీరు చేయగలిగితే మీరు అనుకున్న లక్ష్యాలను చాలా త్వరగా సాధించగలరు. దానికోసం మీరు రోజు మెడిటేషన్, యోగా, జిమ్ చేయాలి అని నేను చెప్పట్లేదు. అలా చేయడం మనకు కష్టంగా ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒక 30 రోజుల వరకు మీ వీర్యాన్ని వేస్ట్ చేయకండి. అంటే హస్త ప్రయోగానికి దూరంగా ఉండండి. ఇలా మీరు చేయగలిగితే మీలో కలిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు 30 రోజుల వరకు ఇలా చేయగలిగితే మీ ఫిజికల్ అపియరెన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే మీరు స్పర్మ్స్ని వేస్ట్ చేయకపోతే మీ బాడీ మజిల్స్లో మార్పులు వస్తాయి. మీ మజిల్స్ ఇంతకు ముందు కన్నా స్ట్రాంగ్గా అవుతాయి. ఈవెన్ మీ స్కిన్లో గ్లో పెరుగుతుంది. మీకు హెయిర్ ఫాల్, ఫేస్ పైన పింపుల్, డల్ స్కిన్ లాంటి ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది. మీ కళ్ళలో బ్రైట్నెస్ పెరుగుతుంది. ఓవరాల్గా మీ అపియరెన్స్ బ్రైటన్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఎవరిని కలిసినా, ఏ పని చేసినా చాలా ఈజీగా అందులో సక్సెస్ అవుతారు. మీరు నో ఫ్యాప్ చేయడం వల్ల చాలా త్వరగా మజిల్స్ని గెయిన్ చేస్తారు. ఒకవేళ మీరు జిమ్ చేసే వాళ్ళైతే మీ స్పర్మ్స్ని వేస్ట్ చేయడం ఆపేయండి. మీ మజిల్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతాయో మీరే గమనిస్తారు. అలాగే మీ బాడీలో ఎనర్జీ పెరిగి మీరు ఎక్కువసేపు అలసిపోకుండా ఉండగలరు. మీ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. కేవలం ఫిజికల్గా మాత్రమే కాదు, మెంటల్ హెల్త్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉంటారు, బ్రదర్ నాలో కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంది, నేను ఇతరుల ముందు కాన్ఫిడెన్స్గా మాట్లాడలేకపోతున్నాను, ఎస్పెషల్లీ అమ్మాయిల ముందైతే మాట్లాడుతుంటేనే మాటలు తడబడుతున్నాయని చెప్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా దూరం అవుతాయి. ఎందుకంటే సైంటిస్టుల ప్రకారం మీరు నో ఫ్యాప్ చేయడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేకాదు కొందరిలో కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు ఎక్కువసేపు ఒకే విషయం పైన ఫోకస్ చేయలేరు. అండ్ మెమరీ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ విషయాల్ని గుర్తించుకోలేరు. ఇలాంటి వాళ్ళు కూడా హస్త ప్రయోగానికి దూరంగా ఉంటే వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెరిగి మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఇవి నేను ఊరికే చెప్తున్న విషయాలు కాదు. దీనిపైన అనేక మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. అలాగే రీసెంట్గా జరిగిన ఒక రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే ఎవరైతే మినిమం 30 డేస్ వరకు తమ వీర్యాన్ని వేస్ట్ చేయకుండా ఉంటారో వాళ్ళలో ఫోకస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. వాళ్ళు చాలా కామ్గా ఉంటారు. అండ్ వీళ్ళు చాలా కూల్గా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసి ఎటువంటి క్రిటికల్ డెసిషన్ అయినా తీసుకోగలరు. అంతేకాదు వీళ్ళలో మేము ఏదైనా చేయగలము అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సీమన్ రిటెన్షన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం ఇటువంటి వ్యసనానికి బానిసవ్వడం ఎంతవరకు కరెక్ట్? గైస్, నిజం చెప్తున్నాను, ప్రజెంట్గా మీరు మీ లైఫ్లో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా, మీరు చేసే పనిని ప్రాపర్గా చేయలేకపోతున్నా, మీలో కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నా, మీరు తప్పక చేయాల్సిన పని హస్త ప్రయోగానికి దూరంగా ఉండడం. మీరు ఇది చేయగలిగితే ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ ప్రజెంట్ కంటే మెరుగవుతుంది. ఈ విషయాన్ని ప్రజెంట్ సైన్స్ మాత్రమే కాదు, మన పురాతన వేదాలు కూడా చెప్తున్నాయి. మన వేదాల ప్రకారం ఎవరైతే కామాన్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు జీవితంలో దేన్నైనా సాధించగలరు. అందుకే ఇప్పటిదాకా మీ లైఫ్లో జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై నుంచి ఈ విషయంలో సీరియస్గా ఉండండి. నేను మిమ్మల్ని కంప్లీట్గా దీనికి దూరంగా ఉండమని చెప్పట్లేదు, కాకపోతే కంట్రోల్లో ఉండండి. మీరు మితిమీరి హస్తప్రయోగం చేస్తే మీ శరీరం మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతో మీరు జీవితంలో ఎంతో దూరం ట్రావెల్ చేయలేరు. జీవితంలో సక్సెస్ అవ్వాలి, అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా ఈ హస్త ప్రయోగం అనే వ్యసనానికి దూరంగా ఉండండి.
మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని నన్ను ఎక్కువగా ఫాలో అవుతున్న యూత్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేశాను. మీకు ఇందులో ఏదైనా తప్పు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.